భాగంగా మట్టి విగ్రహాల వినాయకులను ప్రోత్సహించడానికి ఇప్పుడున్న సెరామిక్ ఇతర వ్యర్థాలతో తయారు చేసినటువంటి వల్ల కాలుష్యం జరుగుతుంది కావున కాలుష్య నివారణ కోసం మట్టి విగ్రహాల పంపిణీ కోసం ప్రోత్సహించడానికి మా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మేము మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకొని మట్టి విగ్రహాలను తెప్పించినాము. ఇప్పుడు అందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఈరోజు జగదేవపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో ఉచిత మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా ఆర్యవైశ్య సోదరులు పెద్దలు ఉద్ద మహేందరన్న గారు మరియు తదితరులు పెద్దలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరియు ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం జగదేపూర్ వారి ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ సన్నిధిలో గణపతి నవరాత్రోత్సవం సందర్భంగా గ్రామస్తులందరూ మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో గ్రామస్తులందరికీ ఆర్యవైశ్య సోదరుల సహకారంతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 500 విగ్రహాలు గ్రామస్తులందరికీ పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ మన పిఓపితో కాకుండా కలర్స్తో కాకుండా మట్టి విగ్రహాలను పూజిస్తే ఎంతో మంచిది. మనం చెరువులలో వేసినా కానీ రసాయనాలు కెమికల్స్ ఎక్కువైపోయి అదవుతుంది, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అందరూ మట్టి వినాయకులను పూజించి మట్టి వినాయకులను పెట్టుకోవాలని మా విన్నపం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద మట్టి వినాయకులను పంపిణీ జరిగింది. మరియు 9 రోజులు వైశ్య సంఘం ఆధ్వర్యంలో పూజలు బాగా చేయబడి అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి.